సో హాయ్ గైస్, ఈరోజు వచ్చి మన అడోబ్ ఫోటోషాప్ అనేది బేస్ ఇది ఏంటంటే మీ బిగినర్స్ కోసం ఉంది ఇది కంప్లీట్గా మీకు. సో ఈ వీడియో అనేది మీకు కంప్లీట్గా 10 minutes ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. ఫోటోషాప్ అంటే ఏంటంటే, ఫోటోషాప్ అనేది రాస్టర్ సాఫ్ట్వేర్. దీంట్లో మీరు ఏంటంటే ఫోటో ఎడిటింగ్ అయినా, గ్రాఫిక్ డిజైనింగ్ అయినా, ఇంకా దీంట్లో చాలా చేసుకోవచ్చు మీరు. బట్ ఈ రోజు అనేది మీకు బేసిక్ కంప్లీట్గా డీటెయిల్గా చెప్తాను నేను అంతా, ఓకేనా? సో ముందుగా మనం ఫోటోషాప్ అనేది ఓపెన్ చేద్దాం, ఏ ఇబ్బంది ఉండదు. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ న్యూ ఫైల్ అని కనిపిస్తుంది కదా, ఇవన్నీ ఫోటోషాప్ బై డిఫాల్ట్ ఇవన్నీ మనకి ప్రీసెట్స్ ఉంటుంది. అంటే మనకి ఏదైతే డైమెన్షన్ కావాలో ఎవ్రీథింగ్ అనేది దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మన ఫోటోషాప్లో మనకు ప్రింటింగ్ రిలేటెడ్ ఏమైనా ఉన్నా కానీ మొత్తం అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిక్సెల్స్ అని, ఇంచెస్ అని, సెంటీమీటర్స్ అని, మిల్లీమీటర్స్ అని, పాయింట్స్ అవన్నీ ఉంటాయి కదా. సో మీకు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అనేది మీకు తెలుసుకుందాం అంతా. సో నెక్స్ట్ ఏంటంటే కలర్ మోడ్స్ అంటే మీకు డిఫరెంట్ ఉంటుంది. మీకు CMYK అనే ప్రింటింగ్, RGB అనేది న్యాచురల్ కలర్స్ అంతా. సో ఇవన్నీ మీకు ఫర్దర్గా మీకు తెలుసుకున్న కొద్దీ డీటెయిల్గా అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీరు ఏమైనా కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా ట్రాన్స్పరెంట్ కావాలంటే ట్రాన్స్పరెన్స్ పెట్టుకోవచ్చు అంతా. మీరు కష్టంగా మీకు ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ కోసం నేను క్రియేట్ చేస్తున్నా 2000 ఇక్కడ 3D అని పెడుతున్నాను నేను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫోటోషాప్ అని యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది మొత్తం అంతా కంప్లీట్గా మనకి. సో ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మనకి సైడే మొత్తం అంతా కనిపిస్తుంది, ఇదంతా మొత్తం ఏంటంటే మెనూ అంతా. సో మీకు టూల్స్ ఏదన్నా ఉన్నా కానీ మొత్తం ఫైల్ అని, ఎడిట్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే మీకు మొత్తం అంతా మెయిన్ థింగ్ అంతా మనకి ఫోటోషాప్లో టూల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇక్కడ టూల్ ప్యానల్ కనిపిస్తుంది కదా. సో టూల్ ప్యానల్ అనేది ఏంటంటే మన ఫోటో ఏదైనా ఎడిట్ చేయాలన్నా, ఏదైనా ఒక ఇమేజ్ ఎడిట్ చేయాలన్నా మొత్తం అంతా ఇక్కడ మనకి టూల్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ అనేది. సో ఇన్కేస్ ఎవరైనా మీకు టూల్స్ అనేది కంప్లీట్ డీటెయిల్గా నేర్చుకోవాలంటే నేను 2 వీడియోస్ పెట్టా ఫోటోషాప్ ట్యూటోరియల్. సో ఆ వీడియో చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాంట్లో. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఫోటోషాప్ ఈ టూల్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ టూల్స్ ప్రాపర్టీస్ వస్తాయి మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ టూల్స్ ఏదైనా ఓపెన్ చేసాం ఇక్కడ ప్రాపర్టీస్ వస్తాయి, లేదంటే మనకి ఇక్కడ సైడ్ కూడా కనిపిస్తుంది చూడండి. సో ఇవన్నీ ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి. సో మీరు ఏంటంటే ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అనేది ఎవ్రీథింగ్ అనేది మీరు వ్యూ పోర్ట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫోటోషాప్ అనేది యూజర్ ఫ్రెండ్లీ ఇది. సో యూజర్ ఫ్రెండ్లీ అంటే మీరు ఫోటోషాప్ని మీరు క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, ఎట్లా అంటే అట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు. ఇలా కాదంటే మీకు ఎట్లా కావాలంటే ఇప్పుడు నాకు ఇదే లేయర్స్ అనేది ఇట్లా ఉంది కదా, ఆఫ్ చేసుకుని మీరు క్లోజ్ చేసుకుని మళ్ళీ ఓపెన్ కూడా చేసుకోవచ్చు మీరు. సో లేయర్ ప్యానల్ క్లోజ్ అయిపోయింది. నాకు కనిపించాలంటే ఇక్కడ విండోస్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ లేయర్స్ అని కనిపిస్తుంది మనకి. ఇక్కడ లేయర్స్ F7 అని కొట్టాలంటే వచ్చేస్తుంది లేయర్స్ అనేది. సో పర్లేదు మీకు. సో ఇప్పుడు ఫోటోషాప్లో నేను ఇంపోర్ట్ ఎలా చేయాలో చెప్తాను మీకు స్టెప్ బై స్టెప్ అనేది. సో ఇంపోర్ట్ చేయాలంటే నేను శాంపుల్ కోసం నేను క్రోమ్లోకి వెళ్ళి నేను ఒకటి ఫ్రీ పిక్లోకి వెళ్ళి ఏదైనా శాంపుల్ ఇమేజ్ తీసుకుంటాను. నేను ఇక్కడ TD అని పెడుతున్నాను. నేను TD అంటే ఏదో ఒకటి ర్యాండమ్ వచ్చిన ఇమేజ్ పెట్టేస్తాను నేను ఆడ. సో TD అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఉంది, వద్దులే వేరే ఇమేజ్ పెడదాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఇక్కడ ఇమేజ్ ఉంది. ఇమేజ్ని కాపీ చేసుకున్న ఫోటోషాప్లో తీసుకొచ్చి పేస్ట్ చేస్తున్నాను నేను. పేస్ట్ చేయాలంటే డైరెక్ట్గా మీకు ఏం అవసరం లేదు, మీరు డైరెక్ట్గా ఏంటంటే Ctrl+V కొడితే పేస్ట్ అయిపోతుంది అంతా మీకు, ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఫోటోషాప్ లోపల మనకి డిఫరెంట్ ఉంటాయి. మనకి ఇక్కడ మనకి కోర్ టూల్స్ అని, ఎసెన్షియల్ అని, గ్రాఫిక్ అండ్ వెబ్ అని, మోషన్ అని, పెయింట్ అని, ఇక్కడ అవన్నీ ఉన్నాయి కదా. సో మీరు ఒకవేళ కోర్ ట్యాబ్ అని కొట్టడం కానీ డిఫరెంట్ ఉంటుంది. సో మోస్ట్లీ ఏంటంటే ఎసెన్షియల్ అది వాడితే సరిపోతుంది మీకు, ఎందుకంటే యూజర్ ఇంటర్ఫేస్లో కూడా ఉన్న టూల్స్ అన్ని ప్రతి ఒక్కటి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది మీకు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ కలర్స్ అనే ఉన్నది కదా, కలర్స్ అని ఇక్కడ కూడా చేసుకోవచ్చు మనకి, లేదంటే ఇక్కడ కలర్స్ ఇక్కడ డైరెక్ట్ డబుల్ క్లిక్ చేసామంటే కూడా కలర్స్ అనే కనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఇంకేస్ కావాలంటే నేను జూమ్ ఇన్ చేస్తూ ఉన్నాను నేను. ఓకే, ఈ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదంతా కలర్ ప్యానల్ అంతా. ఇది అంటే లైక్ కలర్స్ ఏదైనా కావాలంటే డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి టూల్స్ అయితే ఓపెన్ చేసాం, ప్రతి ఒక్కటి ఏంటంటే డీటెయిల్గా తెలుసుకుందాం అంతా. నెక్స్ట్ ఏంటంటే మనకి ఫోటోషాప్ లోపల మనకి ఒకటి ఇమేజ్ తీసుకున్నాను నేను. ఇమేజ్ అనేది నాకు ఏంటంటే కంప్లీట్గా నాకు ఇది ఒకటే D సెలెక్ట్ కావాలనుకోండి, శాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను నేను. సో ఇప్పుడు ఈ D అనే దానికి నేను ఇంతవరకు క్రాప్ చేసుకోవాలనుకోండి, డైరెక్ట్గా మనకి ఇక్కడ ఆర్ట్బోర్డ్ టూల్ అని ఉంది కదా, దాని నుంచి దీని మీద డ్రాగ్ చేశాను అనుకోండి, నాకు ఇంతవరకు వచ్చేస్తుంది బై డిఫాల్ట్గా. చూసారా, నేను ఏం చేంజ్ చేయలేదు, కస్టమ్కి వెళ్ళి అసలు ఏం మాత్రం ఏం చేంజ్ చేయలేదు, మొత్తం అంతా ఇక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో ఇదేంటంటే మీకు ఫోటోషాప్ అనేది మీకు యూజర్ ఫ్రెండ్లీ అంతా. కొద్దిగా స్టార్టింగ్ ఏంటంటే ఇబ్బంది ఉంటుంది, బట్ మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేసి కొద్దిగా డీటెయిల్గా నేర్చుకున్నారంటే బాగుంటుంది అంతా. సో ఇదేంటంటే మీకు బేసిక్ టచ్ ఇవ్వడానికి కోసం ఇది. ఇంకా ముందు ఇంకా వేరే వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఏంటంటే శాంపుల్ కోసం ఇప్పుడు ఫోటోషాప్లో మీకు ఇక్కడ మనకి లేయర్ కనిపిస్తుంది కదా, లేయర్ని డూప్లికేట్ చేసుకోవాలంటే డైరెక్ట్ తీసుకొచ్చి లేయర్ని ఇక్కడ డ్రాగ్ చేసాం అనుకోండి, న్యూ లేయర్ యాడ్ అయిపోతుంది. లేదు ఇప్పుడు ఇదే లేయర్ని నేను మనకి ఇక్కడ గ్రూప్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఇక్కడ. సో ఈ రెండు తీసుకొచ్చి ఇక్కడ గ్రూప్ చేస్తే కూడా గ్రూప్ అయిపోతుంది.
నేను కంట్రోల్ Z చేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ కింద ఇవి అనిపిస్తుంది చూడండి, లైక్ ఏమంటారంటే దీన్ని మొత్తం అంతా క్రియేట్ న్యూ ఫిల్ అండ్ అడ్జస్ట్మెంట్ లేయర్ అని ఉంది కదా. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఫోటోషాప్లో కలర్ అడ్జస్ట్మెంట్ అయినా లేకపోతే మీకు డిఫరెంట్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మీకు స్లోలీ మీకు ఇవన్నీ డీటెయిల్గా అర్థమవుతూ ఉంటుంది. ఏంటంటే ఒక్కొక్కటి మీరు ప్రాక్టీస్ సాలిడ్ కలర్ అంటే మనకి ఇక్కడ ఏదైతే ఉందో కలర్ అనేది అప్లై చేయడానికి అవుతుంది. బట్ ఈ సాలిడ్ కలర్ ఏంటంటే న్యూ లేయర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఫోటోషాప్ లోపల మనకి లెవెల్స్ అని ఉంటాయి, లెవెల్స్, కర్వ్స్ అని, ఎక్స్పోజర్ అని. సో ఇవన్నీ ఏంటంటే ఇమేజ్కి మొత్తం అంతా మనకి కంప్లీట్గా మనం ఏదైనా ఒక ఇమేజ్ని మనం కలర్ కరెక్షన్ చేసుకోవాలంటే అవన్నీ దాని నుంచి చేసుకుంటాం. మనం హ్యూ సాచురేషన్ అని అలా కాకుండా ఒక ఇమేజ్కి మనకి లేయర్ ఏం కనిపించకుండా డైరెక్ట్ కలర్ కరెక్షన్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటాం, డైరెక్ట్గా మనకి ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది, ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సో దీంట్లో కూడా మీకు అనిపిస్తూ ఉంటాయి అవన్నీ. బట్ ఇదేంటంటే డైరెక్ట్ ఇమేజ్కి అప్లై అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే సపరేట్ లేయర్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది వర్కింగ్ స్టైల్ కూడా అంతా. ఓకే, సో మీకు కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ పర్లేదు, మీకు ఫోటోషాప్ అనేది కంప్లీట్ యూజర్ ఫ్రెండ్లీ. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ కలర్ అనేది నేను కలర్ కరెక్షన్ చేద్దాం అనుకున్నాను శాంపుల్ కోసం. నేను ఇక్కడ ఫిల్టర్ అని కనిపిస్తుంది చూడండి, ఫిల్టర్ అని కనిపించినప్పుడు మనకి ఇక్కడ న్యాచురల్ ఫిల్టర్స్ ఉంటాయి. సో ఇది ఏంటంటే ఫోటోషాప్ లేటెస్ట్ అప్డేట్ అంతా ఇది. సో దీనివల్ల ఏంటంటే మొత్తం అంతా మనకి ఫోటోషాప్ అనేది మొత్తం ఒక ఏదైనా ఇక్కడ హ్యూమన్ ఇమేజ్ ఏదైనా ఉందనుకో దాన్ని కలర్ కరెక్షన్ చేసుకోవడానికి, వాటికి పెంపుల్స్ వాటికి చేయడానికి ఉంటుంది. సో నేను ఇమేజ్ వాడా కాబట్టి ఇది అంత యూజ్ ఉండదు. బట్ ఇది ఎక్కువ వాడేది మనం వీటికి వాడుతూ ఉంటాం అంతా. అంటే మీరు వెడ్డింగ్ ఆల్బమ్స్ వాటికి డిజైన్ చేసేటప్పుడు మీరు వాళ్ళ ఫోటో మీద ఉన్న పెంపుల్స్ అవన్నీ రిమూవ్ చేయాలన్నా, స్కిన్ టోన్ రీటచ్ చేయాలన్నా మొత్తం అనేది దీంట్లో చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే కెమెరా రా ఫిల్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా. కెమెరా రా ఫిల్టర్ ఏంటంటే కలర్ అడ్జస్ట్మెంట్ అంతా, మీకు ఒక ఇమేజ్ని మీకు కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అంతా. ఇది మీకు ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు కంప్లీట్గా. ఎఫెక్ట్స్ అని, ఇంకా కర్వ్స్ అని, కలర్ గ్రేడింగ్ అని, ఇవన్నీ ఏంటంటే ఫోటోషాప్ అనేది మీకు ఎంత నేర్చుకున్నా తక్కువనే. ఇంకా ఎంత డెప్త్కి వెళ్తున్నా కొద్దీ అంత బాగుంటుంది అంత ఫోటోషాప్ అనేది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఫోటోషాప్లో ఇక్కడ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. మనకి వ్యానిషింగ్ పాయింట్ అని ఉంటుంది. వ్యానిషింగ్ పాయింట్ అంటే మనం ఒక పర్స్పెక్టివ్లో ఒక బిల్డింగ్ ఉందనుకోండి, బిల్డింగ్ పైన మనం దాన్ని ఏమంటారంటే పర్స్పెక్టివ్ సెట్ అయ్యి పెట్టాలంటే మనం వ్యానిషింగ్ పాయింట్ వాడుతూ ఉంటాం. సో మీకు అది ముందు ఇంకా డీటెయిల్స్గా పెడతా ఉంటాయి వీడియోస్ అనేది. సో మీకు అర్థమవుతుంది అది. నెక్స్ట్ ఏంటంటే లెన్స్ కరెక్షన్. ఇవి ఏంటంటే మామూలుగా కెమెరా రా ఫిల్టర్ అనేది మనం ఇప్పుడు ఏదన్నా DSLR ఫోటో తీసుకుంటాం, దాంట్లో రా ఫైల్ వస్తుంది. రా ఫైల్ని మీరు డైరెక్ట్గా ఇందులో ఎడిట్ చేసుకోవచ్చు, మీకు కలర్ కరెక్షన్ ఏం ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ అంటే ఇవన్నీ ఫిల్టర్స్ ఉంటాయి. ఫిల్టర్స్ అన్నీ ఏంటంటే మొత్తం అంతా మాకు బ్లర్ అని, బ్లర్ గ్యాలరీ అని, సో ఇంకా స్టైలేజ్, షార్పెన్, రెండర్, ఇవన్నీ ఏంటంటే అంత తక్కువ వాడతాం. బట్ డిఫరెంట్ ఏంటంటే మెయిన్ థింగ్ ఇవి టూల్స్ ఎక్కువ వాడుతూ ఉంటామా. నెక్స్ట్ ఏంటంటే మనకి క్రాప్ టూల్తో క్రాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు క్రాప్ టూల్ ఉంది కదా, క్రాప్ టూల్తో నేను ఎంతవరకు క్రాప్ చేస్తాను అనుకోండి. ఓకే, క్రాప్ చేస్తే ఇంకో ఆర్ట్బోర్డ్ క్రియేట్ అయిపోయింది అది. బట్ నాకు ఇది అంత అవసరం లేదు. కంట్రోల్ Z కొడుతున్నా. ఓకే, కంట్రోల్ Z చేసిందంటే చేసిన వర్క్ ఏదైనా ఉన్నా రీవర్క్ అంతా బ్యాక్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫోటోషాప్లో ఒకటి కొత్త అప్డేట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్కి మనకి ఇక్కడ స్లైడర్ కనిపిస్తుంది చూడండి. దీంతో మనం ఏంటంటే ఇమేజ్ రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని ఉంది, సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని. సో దీంతో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది D అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో ఇది అనేది కొత్తగా వచ్చింది. సో ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీన్ని డీసెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ ఒకటి ఇమేజ్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇమేజ్ ఒకటి యాడ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెలెక్షన్ తీసుకుని ఇక్కడ యాడ్ చేస్తాను. ఇక్కడ ఫిల్ అని కొట్టాను నేను. ఫిల్ ద ఇండియన్ ఫ్లాగ్ అని కొట్టాను అనుకోండి, డైరెక్ట్ మీకు ఇండియన్ ఫ్లాగ్ వచ్చేస్తుంది చూడండి. మీకు ఎట్లా అంటే ఇది ఎంత బాగా నేర్చుకున్నా అంత బాగుంటుంది. ఇది ఓన్లీ బేసిక్ కోసం చెప్తున్నాను నేను, యూజర్ ఇంటర్ఫేస్ అయినా మొత్తం అంతా అది. ఓకే, ఫిల్ ద ఇండియన్ ఫ్లాగ్ అని చెప్పి కొట్టాను నేను. కొట్టిన తర్వాత మనకి ఇక్కడ వెరైటీస్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా కావాలంటే మీరు చేంజెస్ కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఈ శాంపుల్ కోసం చెప్తున్నాను ఇదంతా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇదంతా ఓకే అయిపోయింది. ఎట్లా ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫైల్లో మనకి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ అని కొట్టిన తర్వాత ఎక్స్పోర్ట్ యాజ్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ యాజ్ అని కొట్టినప్పుడు మనకి ఇక్కడ ఏదైతే సైజ్ ఉందో అది ఇక్కడ మనకి ఇక్కడ క్వాలిటీ అనేది కూడా 100% ఇక్కడ హై క్వాలిటీ అంటే హై క్వాలిటీ పెట్టుకోవచ్చు. ఇంకా మీరు స్కేలప్ చేసుకోవాలంటే స్కేలప్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు ఇమేజ్ అనేది క్లారిటీ పెరుగుతుంది, బట్ పిక్సలైట్ అవుతుంది. ఎందుకంటే సైజ్ చిన్నది, ఒక చిన్నదాన్ని పెద్దగా స్కేలప్ చేస్తే అది పిక్సలైట్ అవుతుంది పక్కా అది. ఓకే, డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను క్యాన్సిల్ చేస్తున్నాను. నేను అట్లా ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోతుంది అంతా. మీకు ఈ వీడియో అనేది మీకు బాగా యూజ్ అయింది అనుకుంటా. సో ఫర్దర్గా నేను ఇంకా డీటెయిల్గా పెడతాను నేను వీడియోస్ అనేది. సో మీలో ఎవరైనా మన పేజ్కి కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.
ముందు ముందులా మీకు కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి ఇది. చాలా అంటే చాలా సేవ్ అవుతుంది మీకు టైం అనేది. అంటే ఫోటోషాప్ వల్ల ఏందంటే మీకు చెయ్యని పని కూడా చాలా చేసుకోవచ్చు. ఇది ఫోటోషాప్ అనేది దానికోసం అంతా. ఫోటోషాప్‌లో ఏంటంటే మన ప్లస్ పాయింట్ అనేది దీంట్లో మనం గ్రాఫిక్ డిజైనింగ్ అయినా, ఫోటో ఆల్బమ్స్ అయినా, ఫోటో ఎడిటింగ్ అయినా, ఇంకా మనకి యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ అయినా, ఇంకా చాలా చేసుకోవచ్చు. దీంతో మీకు ఓన్లీ ఫోటోషాప్ అనేది మీకు ఓన్లీ ఫోటో ఎడిటింగ్ అనుకుంటారు. బట్ ఇది అంత పెద్ద ఓషన్ ఇది ఫోటోషాప్ అనేది. ఫోటోషాప్ ఎంత మీరు బాగా నేర్చుకుంటే అంత బాగా ప్లస్ పాయింట్ అవుతుంది మీకు. ఓకేనా? నేను యాజ్ ఏ మల్టీమీడియా స్పెషలిస్ట్‌గా చెప్తున్నాను నేను. నాకున్న నాలెడ్జ్ మీకు షేర్ చేస్తున్నాను నేను. ఇన్‌కేస్ ఒకవేళ మీరు ఇది డిజైనింగ్ కెరియర్ అనేది మీరు చూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మన పేజ్‌ని ఫాలో చేసుకోండి. ఓకే. ఇంకోవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకోవాలని ఉంది కానీ వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో, ఈ వీడియో ఇంతవరకే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ ఎవ్రీవన్.